సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్‌తో మీ ముందుకైతే రావడం జరిగింది. సో రైతు బంధుకు సంబంధించి. సో రైతు బంధు ఇంకా ఎవరికైతే రాలేదో వారికి 16 తారీఖు లోపైతే విడుదలయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఆల్రెడీ మనకి రాష్ట్ర ప్రభుత్వం క్లియర్‌గా మెన్షన్ అయితే చేసింది. 16 తారీఖు లోపు రైతు బంధు నిధులు ఎవరికీ కూడా ఆగకుండా అందరికీ కూడా విడుదల చేస్తామని చెప్పేసి తెలంగాణ సర్కార్ అయితే తెలియజేసిందనమాట. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరొకసారి అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. రైతు బంధుకు సంబంధించిన డబ్బులు ఎవరికైతే రాలేదో వారందరి ఖాతాలకి కూడా 16 తారీఖు లోపు విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధుకు సంబంధించిన నిధులు పంపిణీలో కొంతవరకు బాగా ఆలస్యం అయితే అయిందని చెప్పేసి రైతులందరూ కూడా వాపోతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం రావడం, రైతు బంధు నిధులు విడుదల చేయడం, ఆ తర్వాత ఆలస్యం కావడం, ఆ తర్వాత ఎన్నికలు కూడా రావడం, ఇలా వరుసగా మరింత ఆలస్యం అయితే అయిపోయిందనమాట. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే వారు రైతు బంధుకు సంబంధించిన నిధులు అనేవి ముందుగా ఎకరం లోపు ఉన్న వారందరికీ ముందు ఫస్ట్ అయితే విడుదల చేశారన్నమాట. ఇంకా ఆ తర్వాత నుంచి అయితే లేట్ అయితే అయిపోయింది మిగిలిన అందరికీ కూడా. సో ఏది ఏమైనా 16 తారీఖు లోపు అయితే విడుదల చేస్తామని చెప్తున్నారు. సో ఇది మనకి రైతు బంధుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని